డబ్బులు పెట్టండి 6 ఏళ్లలో రెట్టింపు పొందండి అంటూ ఓ ఫైనాన్స్ కంపెనీ చూపిన ఆశకు జనం ఎగబడ్డారు. కోట్లలో పెట్టుబడులు పెట్టారు. గడువు ముగిసింది. ఇప్పుడు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు డిపాజిటర్లు. అయితే ఆ ఫైనాన్స్ కంపెనీ బోర్డు తిప్పేసింది. కార్యాలయం మూసేసి కస్టమర్లకు కుచ్చుటోపీ పెట్టింది. కరీంనగర్ జిల్లాలో 500 కోట్లతో యూనిక్ సంస్థ ఉడాయించింది. మార్కెట్లోకి కొత్తగా వచ్చే ప్రకటనలను చూసి జనం ఆకర్షితులవుతున్నారు. మోసపూరిత కంపెనీల మాయ మాటలకు లొంగి సర్వం కోల్పోతున్నారు. కరీంనగర్లో ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ మోసానికి జనం నిండా మునిగిపోయారు. యూనిక్ కంపెనీ బ్రాంచ్ను 2015లో కరీంనగర్లో కూడా ఏర్పాటు చేశారు. 6 ఏళ్లలో పెట్టిన పెట్టుబడులకు రెట్టింపు డబ్బులు ఇస్తామని కంపెనీ ఆశ చూపించింది. ఏజెంట్లను నియమించుకుని వారికి కమిషన్ ఆశ చూపించింది. సామాన్య పేద మధ్యతరగతి ప్రజలు ఆ ఆఫర్ను నమ్మారు. రోజుకు 500 నుంచి 5 లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చని, 6 ఏళ్ల కాల పరిమితి ముగిసిన తరువాత రెట్టింపిస్తామని ఏజెంట్లు ఆశ చూపారు. దాన్ని నమ్మిన జనం పెట్టుబడి పెట్టారు. అయితే కరోనా కాలానికే కాల పరిమితి ముగిసిన యూనిక్ సంస్థ డిపాజిటర్లకు డబ్బులు తిరిగి చెల్లించలేదు. దీంతో ఏజెంట్లు కూడా లబోదీబోమంటున్నారు. యూనిక్ కంపెనీపై న్యాయ పోరాటానికి దిగుతామని అంటున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. యూనిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని చెప్పేసి వాళ్ళు ఒకటి తయారు చేసి ఇక్కడ కరీంనగర్ ఉమ్మడి జిల్లా చూసుకున్నప్పుడు 10,000 మంది ఏజెంట్లుగా పెట్టుకొని 10,000 మంది ఏజెంట్లు వాళ్ళ కింద యావరేజ్గా తీసుకున్నా కూడా 100 మంది కస్టమర్లు. మళ్ళీ ఆ కస్టమర్లు ఏదైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి నెలకి 1000 రూపాయలు చొప్పున కావచ్చు. తెలంగాణలో 800 కోట్లకు పైన కుంభకోణం చేసిన యూనిక్ సంస్థ తెలంగాణలో ఉద్యమం చేపట్టి అన్ని పార్టీలతో కలిసి అన్ని సంఘాలతో కలిసి వీళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాడబోతున్నాం. గుజరాత్ కు చెందిన రాజకుమార్ రాయ్ మేనేజింగ్ డైరెక్టర్ గా యూనిక్ SMCL లిమిటెడ్ సంస్థ 1996లో ఏర్పాటైంది. ఒక్క కరీంనగర్ జిల్లా నుంచే ఇప్పటి వరకు 500 కోట్ల రూపాయలు డిపాజిట్ చేశారు బాధితులు. కొందరు డిపాజిటర్లు ఏజెంట్లపై పోలీసులు కేసులు నమోదు చేయించారు. దీంతో కొందరు ఏజెంట్లు జైలుకు కూడా వెళ్లొచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా ఈ యూనిక్ సంస్థ ఏకంగా 800 కోట్లకు పైగా డిపాజిట్లు సేకరించినట్లు వారు చెబుతున్నారు. ఒక్క కరీంనగర్ జిల్లాలోనే 10,000 మంది వరకు ఏజెంట్లు, 3 లక్షల వరకు కస్టమర్లు ఉన్నారు. 500 కోట్ల డిపాజిట్లు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం యూనిక్ సంస్థ మీద కఠిన చర్యలు తీసుకుని తమ డబ్బును తిరిగి ఇప్పించాలని కోరుతున్నారు.